దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ యేసు నామములో శుభాలు తెలియజేస్తూ నా స్వరం యేసు కోసమే అనే ఈ దివ్యవాక్కు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో పంచుకుంటున్న అంశం ఏంటంటే, మన కన్నతల్లి కథోలిక శ్రీ సభలో మనము దేవుడితో ప్రతిరోజు సహవాసం చేయడానికి అమూల్యమైన అవకాశం ఉంది. కాబట్టి దేవుడితో సహవాసం ప్రతిరోజు మనం ఎలా చేయొచ్చు? వాక్యాల్లోకి మనం వెళ్తే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన కన్నతల్లి కథోలిక శ్రీ సభలో ప్రతిరోజు కూడా దివ్యబలి పూజ అనేది జరుగుతూ ఉంది. దివ్యబలి పూజ అనేది గురువులు సమర్పిస్తూ ఉన్నారు. మనం అందరము కూడా పాలి భాగస్తులుగా దివ్యబలి పూజలో పాల్గొంటూ ఉన్నాము. అయితే మరి ఎందుకు రోజు దివ్యబలి పూజ పెడుతున్నారు? రోజు వారు దివ్యబలి పూజను పెడుతున్నారంటే ప్రజలందరూ ప్రతిరోజు పాల్గొనాలనే కదా అర్థము. మరి మన కన్నతల్లి కథోలిక శ్రీ సభలో ఉన్న క్రైస్తవులము అని పిలువబడుతున్న మనం అందరము ప్రతిరోజు క్రీస్తుని కలిగి ఉన్నామా? ప్రతిరోజు క్రీస్తులో జీవిస్తున్నామా అనే ప్రశ్న ఈరోజు మన ముందు వేసుకుంటే దానికి సమాధానము ప్రతిరోజు క్రీస్తుని మనము తీసుకోవడమే. క్రీస్తు అనగా చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో ఉంది, మానవుడు మన మధ్య నివసించెను. అంటే దేవుడే మానవుడై మన మధ్య నివసించెను. ఇంగ్లీష్లో అయితే వర్డ్ బికేమ్ ఫ్లెష్ అని ఉంటుంది. అంటే దేవుని వాక్కు యేసయ్య రూపంలో మానవ శరీర రూపధారుడుగా ఈ లోకంలోకి వచ్చాడు. ఈ యేసయ్యని ఇప్పుడు మనం ఎలా పొందుకుంటున్నాం? దివ్య సప్రసాద నాదుడిని మనము స్వీకరించడమే, దేహాన్ని భుజించడమే, యేసు రక్తాన్ని తాగటమే మనము క్రీస్తులో ప్రతిరోజు పుడుతున్నట్లు. ఆ దేవాదేవుడు అంటూ ఉన్నాడు మనకి 2 కొరింథీయులకు రాసిన లేఖలో 15వ అధ్యాయం 7వ వచనం మనం చూసుకున్నట్లయితే, ఎవడైనా క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి అని. అంటే క్రీస్తునందున్న ఎడల అతడు నూతన సృష్టి. దేవుడు మనతో ఉన్నాడు, ఇమ్మానుయేలు దేవుడు. కానీ మనము దేవుడితో ఉన్నామా? మనము దేవుడితో ఉండాలంటే ఏం చేయాలి? ప్రతిరోజు ఆ దేవాతి దేవుణ్ణి మనము మన యొక్క ఇంటిలోకి, మన హృదయంలోకి, మన ఒంటిలోకి, మన స్థితిగతుల్లోకి, ప్రతి పరిస్థితి మీదకి, అన్నిటికంటే ముఖ్యముగా మన హృదయములోకి మనం స్వీకరించగలగాలి. ఇదేదో మాట రూపకంగా కాదండి, క్రియారూపకంగా క్రీస్తుని మనం ప్రకటించగలగాలి. అందుకే క్రైస్తవులు అంటే క్రీస్తును ధరించినవాడు, క్రీస్తుని కలిగి ఉన్నవాడు. ఎక్కడ కలిగి ఉన్నాడు? బయట కాదు, లోపల. ఎలా జరుగుతుంది ఇది? కాబట్టి ఆ అంశాలు ఇప్పుడు మనం ధ్యానించుకుందామండి. మనము మామూలుగా యోహాను సువార్త 6వ అధ్యాయము 48 నుండి 51 వచనాలు మనకు తెలుసు. చూడండి, జీవాహారమును నేనే అన్నాడు యేసుప్రభుల వారు. అంటే మనకి జీవాన్ని ఇచ్చే ఆహారం ఒకటి ఉంది. ఆ ఆహారం పేరు ఎవరు? యేసుప్రభుల వారు. నేనే. అందుకే యోహాను సువార్త మనం 4వ అధ్యాయం 24వ వచనంలో కూడా చూసినాం. సమరయ స్త్రీతో యేసుప్రభుల వారు మాట్లాడుతున్నాడు, నేనే నీ వద్దకు వచ్చింది అని. అదేవిధంగా ఇదే యోహాను సువార్తలో మనం చూస్తున్నాం, నేనే జీవమును, నేనే మార్గమును, నేనే సత్యమును అని యేసుప్రభుల వారు పలుకుతున్నారు. నేనే 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 అనగా, ఇదిగో నేనే మీతో ఉన్నవాడను ఆది నుండి అంతము వరకు. నేనే ఆల్ఫాను, నేనే ఒమేగాను, నేనే మొదటివాడను, నేనే కడపటివాడను. నా పేరు సృష్టికర్త. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తున్నాం, ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుడి వద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడాయెను. మన మధ్యలో దేవుడై నివసిస్తున్నాడు యోహాను సువార్త 1:14 ప్రకారం. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనలో దేవాదేవుడు ఎలా నివసిస్తున్నాడో చూద్దాం రండి. 49వ వచనం చూడండి, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి మరణించిరి. పరలోకము నుండి దిగివచ్చిన ఆహారమిదే, దీనిని భుజించువాడు మరణింపడు. పరలోకము నుండి ఒక ఆహారము దిగి వచ్చింది. ఆ ఆహారం పేరేంటంటే జీవాహారము, జీవాన్ని ఇచ్చు ఆహారము. అందుకే యేసుప్రభుల వారు అన్నారు, నేనే జీవము. అయితే ఈ జీవాన్ని పొందుకుంటే మనం ఎందుకు ఇలా ఉంటాం నిర్జీవనంగా? ఎందుకు ఇలా నిస్పృహ పడిపోతూ ఉంటాము? ఎందుకు నిరాశలో బ్రతుకుతున్నాం? ఎందుకు కృషించిపోతూ ఉన్నాము? ఎందుకు భయము? ఎందుకు ఆందోళన? ఎందుకు అలజడి?
ఎప్పుడు ఏమైపోతుందో నా బ్రతుకులో అని ఎందుకు పదే 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 ఆలోచించి, అంటే మనలో నిర్జీవం అనేది ఏదో ఉంది, సాతాను ఆలోచనలు. ఆ నిర్జీవాన్ని మన ఇంటి నుండి, మన ఒంటి నుండి బయటికి తరిమేయాలంటే మనం ఆహ్వానించాల్సింది ఎవరిని అంటే జీవాహారము నేనే అని పలుకుతున్నా యేసయ్యను. కాబట్టి ఆ దేవాదేవుడు ఏమని చెప్తున్నాడు చూడండి, జీవాహారమును కలిగి ఉండడం వల్ల జరిగే గొప్ప క్రియ ఏంటంటే 50వ వచనము, పరలోకము నుండి దిగివచ్చిన ఆహారం ఇదే, దీనిని భుజించువాడు మరణింపడు. చూడండి, మనలో చాలామంది బ్రతికే ఉన్నాము కానీ నిర్జీవులుగా ఉన్నాం. సజీవ లెక్కలో ఉన్నామేమో, ఏదో మన ఇంటికి వచ్చి ఆ యొక్క మన జనాభా లెక్కలు రాసుకుంటారు కదా, పేరు ఏబిసి అని, కుటుంబాల్లో ఎంతమంది ఉన్నారమ్మా అంటే పేరు చెప్తాం. అలా బ్రతికి ఉన్నాం, ఏదో ఊపిరి పీల్చుకుంటున్నాం ఏదో దేవుడి కృప వల్ల, కానీ లోపల మనకి జీవం లేదు, నిరుత్సాహంతో ఉన్నాము. అందుకే పని చేసినా కోపమే, పని చేయకపోయినా కోపమే, డబ్బులున్నా కోపమే, డబ్బులు లేకపోయినా కోపమే, ఆస్తి అంతస్తులు ఉన్నా కోపమే, ఏవీ లేకపోయినా కోపమే. అసలు ఎలా జీవించినా ఒక సంతోషం అనేది మన కుటుంబాలలో, మన జీవితాలలో ఈరోజు కనబడట్లేదు. దానికి కారణం ఏంటంటే దేవాదేవుడు చెప్తున్నాడు, పరలోకము నుండి దిగివచ్చిన జీవము గల ఆహారమును నేనే, ఈ ఆహారమును ఎవడేని భుజించినచో వాడు నిరంతరము జీవించును. జీవిస్తున్నావా ప్రియమైన బిడ్డ? ఈ రోజున నీ జీవితాన్ని ఆనందదాయకముగా జీవించలేకపోతున్నావు. దానికి కారణము క్రీస్తు నీలో నాలో లేడు. దేవాదేవుడు అంటున్నాడు, ఈ లోకము ఈ ప్రపంచము జీవించుటకు నేను ఇచ్చు ఆహారము నా శరీరమే అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. దేవాదేవుడు ఒక్క వాక్యం చెప్తేనే భూమి ఆకాశము గతించిన నా మాట ఎన్నడూ గతించదు అని మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో చెప్పినారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఇదిగో ఈ ఆహారము నా శరీరమే అని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే రూఢిగా దేవాదేవుడు చెప్తున్నాడు, అంటే ఖచ్చితముగా. అంటే మనం పట్టించుకోం కదండి. ఎవరైనా మన తల్లిదండ్రులు వచ్చి మనతో ఒక మాట చెప్తే, మన కుటుంబ సభ్యులు ఒక మాట వచ్చి చెప్తే, అంతెందుకు జాబ్ చేస్తున్నామేమో, అక్కడున్న ఆ యొక్క డీన్ లేదంటే ఎండి, సిఇఓ లేదంటే హెచ్ఆర్ మేనేజర్, వాట్ ఎవర్ దే ఆర్, టీమ్ లీడ్ అయినా అనుకుండొచ్చు, వచ్చి చెప్తే మనం లైట్ తీసుకుంటాం మాటని. ఎందుకు? కొంతమంది అయితే సీరియస్గా తీసుకుంటారు. ఎందుకు? ఒకవేళ కరెక్ట్గా జాబ్ చేసామనుకోండి ఉంటాము, కరెక్ట్గా చేయకపోతే తీసి పక్కన పడేస్తారు వాళ్ళు. మరి ఈ లోకంలో ఈ జాబ్ కోసం, ఈ డబ్బుల కోసం సంపాదిస్తున్న మనకే ఇంతుంటే, మనకి ప్రాణాన్ని ఇచ్చింది, మనకి ఊపిరిని పోసింది, ఈ యొక్క దేహాన్ని ఇచ్చింది, ఈ జీవాన్ని పోసింది, సమస్తము దేవుడే సృష్టికర్తగా ఉన్నప్పుడు, నీకును నాకును యజమానుడిగా ఉన్నప్పుడు ఆ దేవాది దేవుడు చెప్తున్న మాటని పట్టించుకోవట్లే మనం. అందుకే నిర్జీవులుగా ఉన్నాము, జీవం లేదు మనలో. కాబట్టి ఆ దేవాదేవుడు ఎందుకండి మరి ఇలా చెప్తూ ఉన్నాడు? మరి తీసుకోండి నన్ను జీవాహారము నేనే అని చెప్తూ ఉన్నాడు. ఆ దేవాదేవుడు ఎందుకు అంటే జీవము కలిగి బ్రతకడానికి, సంతోషముతో వర్ధిల్లడానికి, మనలో ఉన్న ఆనందాన్ని పరులతో పంచుకోవడానికి. ప్రియమైన బిడ్డ, మరి ఏం చేయాలి? అలా ఆనందంగా దేవుళ్ళో మనం జీవించాలంటే ఏం చేయాలి? ఆన్సర్ ఉందండి మనకి. నిర్గమాకాండము 16వ అధ్యాయం దగ్గరకు ఒకసారి రండి. నిర్గమాకాండము 16వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలందరూ మోషేని అహరోన్ని తిట్టుకుంటున్నారు. మమ్మల్ని ఎడారి ప్రాంతంలో నడిపిస్తున్నారు, మాకు ఆహారము లేదు, మేము అక్కడెక్కడో ఐగుప్తులో బానిసత్వంలో బ్రతికినప్పుడు మాంసం తిన్నాం, గట్టిగా మంచిగా తిన్నాం, రొట్టెలు తిన్నాం, ఇక్కడ అవి ఏమీ లేవు, ఈ ఎడారి ప్రాంతం గుండా నడిపించుకొస్తున్నాడు అని మోషేని అహరోను తిట్టకుండా తిడుతున్నారు అక్కడ 16వ అధ్యాయంలో. అంటే వారి ఫోకస్ మొత్తం దేనిపైన ఉందంటే, తిన్నామా, తొంగున్నామా, తెల్లారిందా, తినడమే జీవితం, నిద్రపోవడమే జీవితం, లేదంటే ఎవరైనా తిట్టామా కొట్టామా ఇదే జీవితం అయిపోయింది. కానీ అసలు నేను దేవుల్లో ఆనందిస్తున్నానా లేదా, ఈ ఆలోచన ఏమీ లేదు వారికి. చూడండి, హానోకు దేవుడితో నడిచెను కనుక పరలోక రాజ్యమునకు కొనిపోయెను. ఏలియా దేవుడితో సహవాసము చేసెను కనుక అగ్ని రథముల ద్వారా తీసుకువెళ్ళబడెను. అమ్మ మరియ తల్లి పరిశుద్ధమైన బాలయేసు అంటే దేవుడికే జన్మనిచ్చింది కాబట్టి ఆ తల్లి పరలోక భూలోక రాజ్ఞిగా ప్రపంచానికి ప్రకటింపబడింది. అంటే మోషే దేవుడితో సహవాసం చేశాడు, అహరోను కూడా యాజకత్వంలో ఉన్నాడు,
వీళ్ళిద్దరూ కలిసి ప్రజల్ని నడిపిస్తుంటే ప్రజల ఫోకస్ మొత్తము తిన్నామా, అదేవిధంగా నీళ్లు తాగామా, సమయానికి నిద్రపోయామా, సుఖంగా ఉందా బ్రతుకు, ఎప్పుడు మెటీరియల్ బ్లెస్సింగ్సే, ఎప్పుడు డబ్బుందా, ఆస్తుందా, బంగారం ఉందా, ఇదే. కానీ హృదయములో దేవుడు ఉన్నాడా, నా హృదయములో నేను ఆనందంగా ఉన్నానా అనే ఆలోచన వాళ్ళకి లేదు. ఎందుకంటే తిండి మీద ఉంది ధ్యాస మొత్తం. మనందరికీ కూడా ఈ రోజున దేని మీద ఉంది వ్యసనము, దేని మీద ఉంది ఆలోచన, అదే నిన్ను నన్ను బానిసత్వంలోకి ఈడ్చుకెళ్తుంది ప్రేమైన బిడ్డ. అందుకే ఆ దేవాదేవుడు ఏమంటున్నాడో చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయం 4వ వచనము. అప్పుడు యావే ఇదంతా విన్నాడు, దేవాతి దేవుడు గొనగడం సనగడం ఇజ్రాయేల్ ప్రజల్ని విని అంటున్నాడు. అప్పుడు యావే మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారమును కురియంతును. ఎక్కడి నుంచంట? ఆకాశము నుండి. ఎవరికి? ఈ ఇజ్రాయేల్ ప్రజలకి. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు దేన్ని సంపాదించుకోలేకపోయారు తెలుసా? ఇవన్నీ అడిగి పొందుకుంటున్నారేమో మోషే మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా, కానీ దేవుడితో మాట్లాడలేకపోతున్నారు వాళ్ళు. దేవుడి యొక్క వాక్యం వారికి అర్థం కావట్లేదు. కానీ మోషేకి అర్థమవుతుంది. మోషేతో మాత్రమే దేవుడు ముచ్చటిస్తూ ఉన్నాడు. అందుకే ప్రజలు ఎన్ని కంప్లైంట్స్ తెచ్చినా మోషేతో మాత్రమే మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను వారికి ఇప్పుడు ఆకాశం నుండి ఆహారమును కురింతును. దేవుడు ఎంత కృపామయుడండి, ఎంత గొప్పవాడండి, ఎంత దయామయుడండి, ఎంత ప్రేమ కలిగిన వాడండి, ఎంత దీర్ఘశాంతి కలవాడండి. ఎందుకంటే అప్పటికి కూడా వారిని క్షమించి నేను వీరికి సీదా సాధారణమైన ఆహారాన్ని కాదు, పరలోకం నుండి ఆహారాన్ని ఇస్తాను. ఆహారం చూడండి ఏం జరుగుతుంది ఇక్కడ. ప్రతి దినము ఈ ప్రజలు వెలుపలికి వెళ్ళి, అంటే బయటికి వచ్చి, ఏనాటి బత్తెమును ఆనాటికి సమకూర్చుకొనవలెను. బయటికి వెళ్ళి అనగా వాళ్ళు ఉంటున్న గుడారములు, ఎక్కడికి వెళ్తే అక్కడ గుడారములు వేసుకుంటున్నారు కదా, ఆ గుడారం నుండి బయటికి రావాలి. ఆనాడు ఆ దేవాతి దేవుడు అబ్రహాముతో చెప్పాడు, ఇదిగో గుడారం నుండి బయటికి రా అబ్రహాము, నీ సంతతి లెక్కకి బిక్కుటముగా నేను వర్ధిల్లింపజేస్తాను. గుడారం నుండి బయటికి రావాలి, కంఫర్ట్నెస్ లైఫ్ నుండి బయటికి రావాలి, దేవుడి యొక్క పరిచర్య చేయడానికి బయటికి రావాలి. దేవుడి చిత్తము చేయడానికి బయటికి రావాలి. ఆ ఇల్లే సమస్తమని అక్కనే అతుక్కొని కూర్చోవద్దు. అందుకే ఆ దేవదేవుడు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్తున్నారు, మీరు వెలుపలికి రావాలి, వచ్చి ఏం చేయాలి? ఏనాటి బత్తెమును ఆనాటికి సమకూర్చుకోవాలి. వారు నా ధర్మములను, ఈ వాక్యం గుర్తుపెట్టుకోవాలి, వారు నా ధర్మములను పాటింతురో లేదో తెలుసుకొనుటకై ఈ విధముగా నేను వారిని పరీక్షింతును. వారు అనగా ఇజ్రాయేలీలు, ఇజ్రాయేలీలు అనగా ప్రపంచం మొత్తము కూడా దేవుడి బిడ్డలే. నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ అండి, ఇజ్రాయెల్ అంటే క్రిస్టియన్స్ మాత్రమే కాదు, దేవుడు తన ప్రాణం ఇచ్చి తన రక్తాన్ని క్రయధనముగా అర్పించి అందరినీ కొన్నాడు, ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డని పసికందునితో సహా. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా చేయాల్సింది ఏంటంటే బయటికి వచ్చి బత్తెమును, అంటే ఆ యొక్క మన్నాని ఏ విధంగా అయితే వాళ్ళు కలెక్ట్ చేసుకుంటూ ఉన్నారో ఆ బత్తెమును తీసుకోవాలి. అయితే ఇప్పుడు ఈ యొక్క బత్తెముని తీసుకోవడం అనేది వారు నా ధర్మము, ఇది ధర్మము. దేవుడు చెప్పాడు, నువ్వు అడిగావు నేను జీవించడం ఎలా అయ్యా అని అడిగావు. దేవాదేవుడు అంటున్నాడు, ఇదిగో నీవు నా ధర్మమును పాటించు, బయటికి వచ్చి తీసుకో అని ఆ దేవాదేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ సమయంలో అసలు ఏంటి ధర్మం? ఏంటి ధర్మం? అంటే దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ, అవునా, ఒక లా. అయితే ఇప్పుడు ఈ ఆజ్ఞని మనం ఎలా పాటించడం, ఎలా ఈ ధర్మాన్ని మరి ఆ దేవాదేవుడు చెప్పిన రీతిగా మనం చేయడం అంటే కనుక ఆ ధర్మం ఏంటో చూద్దాం. చూడండి 7వ వచనము, ఉదయము యావే మహిమను చూతురు. ఆమేన్, హల్లెలూయా. ఆ దేవాదేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు, ఉదయము కాలముననే అని అర్థము. అదేవిధంగా 8వ వచనము, మోషే వారితో మీరు కడుపారా తినుటకు సాయంకాలము మాంసమును ఉదయము రొట్టెను యావే మీకిచ్చును. ఏంటంట? 2 విషయాలు. ఒకటి, సాయంత్రం మీకు మాంసము దొరుకుతుంది, ఉదయకాల సమయంలో మీకు రొట్టె ఆ దేవాదేవుడు వసగుతాడు అని అర్థం. ఇది గుర్తుపెట్టుకుందాం. ఇప్పుడు ఈ అంశము ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే నిర్గమకాండము 16వ అధ్యాయము 21వ వచనం చూడండి. ప్రతి దినము
ప్రొద్దుటి పూట వారు తమకు కావలసినదంతా ప్రోగు చేసుకొనిరి. ప్రొద్దున పూట అంటే ఉదయకాల సమయమున 2 నుంచి ఆల్మోస్ట్ 5 గంటల వరకు కూడా ప్రొద్దుటి పూట అని అంటాము. 7 గంటలకి, 8 గంటలకి, 10 గంటలకి ప్రొద్దుట పూట అనం దాన్ని. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, పొద్దున్నే లేచి మాంసమును అదేవిధంగా ఉదయమున రొట్టెను 50 మీకు ఇచ్చును అని ఆ దేవాదేవుడు చెప్తున్నాడు కదా. అసలు ప్రొద్దున లేచి వారు సమకూర్చుకోవాల్సిన భత్యము అసలు ఏంటి అంటే మన్నా. ఈ మన్నా ఎక్కడి నుంచి వచ్చింది? పరలోక రాజ్యం నుండి కురిపిస్తాను దేవాదేవుడు అంటున్నాడు. ఇది నిజంగా పరలోక రాజ్యం నుంచి వచ్చిందేనా మన్నా? మన్నా ఎలా ఉంది? అప్పుడు వైట్గా ఉంది, కొత్తిమీర లాగా ఉండేది. అదేవిధంగా తింటుంటే తేనెలాగా మధురంగా ఉండేదంట. ఇది మనకి తెలియాలంటే కీర్తన గ్రంథము 78వ అధ్యాయం 24వ వచనం దగ్గరికి వద్దాం. ఆ ప్రజలు కనుక ఇజ్రాయేల్ ప్రజలకు, ఆ ప్రజలకు ఆహారముగా మన్నాను కురియించెను. దేవుడు చేసిన కార్యం గురించి కీర్తనకారుడు పలుకుతున్నాడు. ఆ ప్రజలకు ఆహారముగా మన్నాను కురిపించెను, ఆకాశము నుండి వారికి పరలోక ఆహారమును వసగెను. ఈ ఆహారం పరలోకం నుంచి వచ్చిందని మనం చూస్తూ ఉన్నాము. 25వ వచనం చూడండి. నరులు దేవదూతల ఆహారమును ఆరగించిరి. బా, ఎంత గొప్పతనం అండి! వారు తిన్నది మన్నా అనే ఆహారము ఏదో ఈ భూలోకంలో ప్రజలు తినే ఆహారం కాదు, ఇది దేవదూతల ఆహారము. వీరు ఆరగించారు. ఆయన వారికి సమృద్ధిగా ఆహారమును దయచేసెను. ఆమేన్, హల్లెలూయా. మనందరికీ కూడా తినడానికి 3 పూటల తిండి ఉంది ఈ రోజున కుటుంబాలలో. అయినప్పటికీ గొణుగుళ్ళే, అయినప్పటికీ సనుగుళ్ళే, అయినప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడు, నేను చచ్చిపోతున్నాను. నీ ఆలోచనలోనే చచ్చిపోతున్నావు నువ్వు. నేను దేవుని స్వీకరిస్తే ఎందుకు చచ్చిపోతాం? ఇదంతా పరలోకము నుండి దిగి వచ్చిన దేవదూతల ఆహారం. పాత నిబంధనలో మన్నాని దేవాదేవుడు కురిపించాడు, అవునా? ఎస్. కానీ కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏం జరుగుతుంది? మత్తయి సువార్తలో 24, 25, 26 అధ్యాయాలు మనం చూస్తున్నాం. ప్రభు భోజనము, కడరాత్రి భోజనము. ఇదిగో ఆ దేవదేవుడు యేసయ్య చెప్తున్నాడు, ఇది నా శరీరము, భుజించండి, ఇది నా రక్తము, పానము చేయండి. అక్కడ ఇజ్రాయేల్తో దేవాదేవుడు ఏం చెప్పాడు? సాయంకాలమున మాంసం ఇస్తాడు దేవుడు మీకు అని మోషే చెప్పాడా? ఉదయకాల సమయంలో రొట్టెనిస్తాడు. ఆ ప్రవచన నెరవేర్పు ఇది నిజముగా ఇక్కడ జరుగుతుంది. దేవదూతల ఆహారం అది మన్నా అనగా. కానీ ఇక్కడ జీవాహారమును నేనే అని చెప్తున్నా. దివ్య సప్రసాదనాథుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఆహారం ఇది, దేవదూతల ఆహారం కాదు. ఇప్పుడు దేవుని ఆహారం ఇది. మరి దేవుడి ఆహారాన్ని తీసుకుంటే ఇలా ఎందుకుంటాం మనం? ఇలా పిచ్చి పిచ్చి పలుకులు ఎందుకు పలుకుతాము? పిచ్చి పిచ్చి బూతు మాటలు ఎందుకు మాట్లాడతాం? జీవన్ మరణమును నీ నోట పెట్టాను, నువ్వు ఏది మాట్లాడితే అదే నువ్వు కోసుకుంటావు. అంటే ఈరోజు నేను చచ్చిపోతా అన్నావు అనుకో, నిజంగానే చచ్చిపోతావు. ఈరోజు నేను బ్రతకను అనుకున్నావు, నిజంగానే బ్రతకవు. ఈరోజు ఎవరికో ఏదో అవుతుంది, నా బిడ్డలు ఇలా అవుతారు, నాశనం అవ్వాలి, నిర్జీవం అయిపోవాలంటే నిజంగా అవుతున్నారు. శాపవచనాలు పలుకుతున్నావేంటి? దీవెన పలకమని చెప్తుంటే దేవాదేవుడు. సామెతల గ్రంథం 18:21, జీవన్ మరణమును నీ నోట పెట్టాను. అయితే మోషే ఏది పలికినా ఆ దేవాదేవుడు విన్నాడు. అబ్రహాము ఎలాంటి ప్రార్థన చేసినా ఆ దేవాదేవుడు విన్నాడు. ప్రవక్తలు అనేకలు ఎంత గొప్పగా ప్రార్థన చేస్తుంటే అంత గొప్పగా ఆ దేవాదేవుడు వింటున్నాడు. మరి నువ్వు నేను ప్రార్థిస్తే ఎందుకు వినట్లేడు దేవుడు? దానికి కారణం నా నోరు. ఎందుకంటే అధికారం ఇచ్చామనుకో, ప్రవక్తుకురాలుగా చేసామని అనుకోదు ఆ దేవాదేవుడు, ఏం చేస్తాం మనం? అందరినీ తిడతాము, అందరినీ అనరాని మాటలు అంటాం, అందరినీ తక్కువ చేసి పడేస్తాం, మనమే ఎక్కువ చేసుకుంటాము. కాబట్టి దేవుడికి మన బుద్ధి తెలుసు. ఉన్న అభిషేకాన్ని తీసుకోకుండా చూసుకో, ఆ దేవాదేవుడు చెప్తున్నాడు. అందుకే ప్రియమైన దేవుడు బిడ్డలారా, మనము దేన్ని స్వీకరించాలి? మరి వారు ఏ విధంగా అయితే ప్రతిరోజు బయటికి వచ్చి బత్తెమును ఉదయకాల సమయంలో ఆరగించి ఉన్నారో మన్నాని, మనమును కూడా దివ్య సప్రసాదనాథుణ్ణి ప్రతిరోజు ఉదయకాల సమయంలో లేచి దేవుడి యొక్క దివ్యమైన సన్నిధికి వెళ్ళి దివ్య సప్రసాదనాథుని జీవాహారాన్ని పొందుకోవాలని మన కనతలైన కథోలిక శ్రీసభ ప్రపంచవ్యాప్తంగా దివ్యమైన బలి పూజను సెలబ్రేట్ చేస్తుంది. ఇందులో మనం పాల్గొంటున్నామా? ఈ సమయంలో మనకు ఒక ప్రశ్న రావచ్చు, ఆదివారం రోజున వెళ్ళడమే కష్టం అండి. పొద్దున ఏ జాబ్ చేస్తున్నావు?
జాబ్కి వెళ్ళే ముందు దివ్యమైన సప్రసాద నాదుని తీసుకురాదు. చాలామంది ఉన్నారు జాబులు చేస్తూ దేవాతి దేవుడి యొక్క సన్నిధికి వెళ్తూ దివ్య బలి పూజ ఎంత అనుకున్నారు, అర్ధగంట నుంచి గంటలోపే ఉంటుంది సిటీలో, ఈ సరౌండింగ్స్లో నాకు తెలిసిన మట్టుకి. ఇంకా మిగతా బయట పల్లెటూరులో నాకు తెలియదండి. ప్రతిరోజు అంటే ప్రజలు వచ్చేదాన్ని బట్టి యాజకులు కూడా వస్తారు, దివ్యమైన బలి పూజను కొనియాడతారు, తప్పక వారు పెడతారు. కాబట్టి మరి ఇది ఎక్కడ ఉందండి చేయాలని? ఇట్స్ ఎ రూల్ ఫ్రమ్ గాడ్. ఇది ఒక గొప్ప ఆజ్ఞ దేవుడి దగ్గర నుంచి. చాలామంది అంటున్నారు ఆదివారం మాత్రమే తీసుకోవాలి, మిగతా రోజులు మొత్తం నిద్రపోవాలి. నో, దేవుడి దగ్గర నుంచి ఒక ఆజ్ఞ ఉంది. ఎక్కడో చూద్దాం రండి. నిర్గమకాండము 16వ అధ్యాయము 4వ వచనం కంటిన్యూషన్లో చూద్దాం. వెలుపలికి వెళ్ళి ఏనాటి బత్తెమును ఆనాటికి సమకూర్చుకొనవలెను, వారు నా ధర్మములను, ధర్మం అనగా దేవుడు నియమించిన నిబంధన, ఈ ధర్మమును పాటింతురో లేదో నేను తెలుసుకొనుటకై ఈ విధముగా వారిని పరీక్షింతును. ఇట్స్ ఎ టెస్ట్ ఫ్రమ్ గాడ్, ఫ్రమ్ హెవెన్. దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉన్నాడు. నా బిడ్డలు నేను చెప్పిన వాక్యానికి ఎంత మటుకు కట్టుబడి జీవిస్తూ ఉన్నారు. ప్రతిరోజు మనం జీవవంతులుగా జీవించాలంటే ప్రతిరోజు నాదుని, జీవన దాతను, ప్రాణదాతను మనము దివ్యమైన బలి పూజలో మాత్రమే, కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభలో మాత్రమే ఇది సాధ్యము. కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ సంఘము. నువ్వు 45,000 డినామినేషన్స్కి ఎక్కడ వెళ్ళినా ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజు దివ్య బలి పూజ నీకు ఇవ్వరు. సత్యము కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ మాత్రమే. కాబట్టి ఆ దేవాదేవుడు మనందరూ చెప్తున్నాడు, నువ్వు నా ధర్మాన్ని పాటిస్తున్నావా, నేను నిన్ను పరీక్షిస్తున్నాను, పైనుంచి నేను చూస్తున్నాను, నీ హృదయం నుంచి నేను చూస్తున్నాను. అయితే నేను రోజు సజీవ లెక్కలో ఉండాలి అంటే, ఆనందముగా దేవుడి యొక్క ప్రేమను పొందుకొని బ్రతకాలంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ ధర్మమును మనం పాటించగలగాలి. చివరిగా ఒకటే మాట, కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్ CCC 1389 పారాగ్రాఫ్లో ఇలా ఉంది: ఆదివారాల్లోనూ పండుగ రోజులలోనూ ఇంకా ఎక్కువ సార్లు సాధ్యమైతే, చూడండి, సాధ్యమైతే ప్రతిరోజు విశ్వాసులు దివ్య సప్రసాదాన్ని తీసుకోవాలని గట్టిగా ప్రోత్సహిస్తుంది. ఎవరు? కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ. ఇది క్యాటగిజం ఆఫ్ ద క్యాథలిక్ చర్చ్లో ఉంది. అదేవిధంగా బైబిల్లో ఎక్కడుంది అంటే నిర్గమకాండం 16వ అధ్యాయము 4వ వచనంలో ఉంది. కొత్త నిబంధనలో జీవాహారము నేనే, నన్ను కలిగి ఉన్నవాడు జీవించినను మరణించినను జీవిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, చాలా క్లియర్గా ఆ దేవాదేవుడు మనతో చెప్పినాడు, నేను వీరందరినీ కూడా పరీక్షిస్తున్నాను, నా ధర్మాన్ని పాటిస్తారో లేదో, దివ్య సప్రసాద నాదుని కొంటామో లేదో అని ఆ దేవాదేవుడు మనల్ని ఇలా చూస్తూ ఉన్నాడు. క్రీస్తుని ధరించడం అంటే దివ్య సప్రసాదాన్ని కొనటమే. కాబట్టి ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంత గొప్ప వాక్యాన్ని అందించిన పరిశుద్ధాత్మ దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ప్రతిరోజు దివ్యమైన బలి పూజలో పాల్గొంటే ఆనందం మనకే, సంతోషం మనకే, ఆశీర్వాదం మనకే. అదేవిధంగా కుటుంబం మొత్తం ఆయుర ఆరోగ్యంతో మనం వర్ధిల్లుతాం. ఆమేన్, హల్లెలూయా. 2026లో ఈ యొక్క కొత్త మార్పుని ఆ దేవాదేవుడు మనందరి నుంచి కోరుకుంటున్నాడు. ఈ ధర్మమును పాటించి దేవుణ్ణి మహిమపరచుదాం. ఆమేన్, హల్లెలూయా. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.